2025-26కు సంబంధించి 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో మేటి ఫలితాలు అందుకున్న విద్యార్థులకు గ్రేటర్ విశాఖ వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభా పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభను సాధించినటువంటి విద్యార్థులకు సత్కరించి నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో వెలమ సంఘం అధ్యక్షులు సూరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి ఒక్క సంవత్సరం విశాఖ గ్రేటర్ వెలమ సంక్షేమ ఆధ్వర్యంలో 10వ తరగతి పాస్ అయినటువంటి విద్యార్థులను ప్రోత్సహిస్తూ విద్యార్థుల్లో మరింత ధైర్యాన్ని కల్పిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వెలమ సంఘం సభ్యులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు. నా పేరు దొగ్గ దుర్గాప్రసాద్ అండి. నా స్నేహితులు, బంధువులు ప్రసాద్ నాయుడు అని పిలుస్తుంటారు. నేను గ్రేటర్ విశాఖ వెలమ సంక్షేమ సంఘంలో కార్యనిర్వాహక అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమం ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని 10వ తరగతి పరీక్షల్లో మొదటి 3 స్థానాల్లో నిలిచినటువంటి విద్యార్థినులకు మా సూరెడ్డి సత్యనారాయణ గారు, మా అధ్యక్షులు వారు కంకణం కట్టుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మా సంఘంలో మిగిలిన వారు కూడా గౌరవ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో చల్మూరు నాయుడుబాబు గారు, ప్రధాన కార్యదర్శి బాదిరెడ్డి రవిశంకర్ గారు, అలాగే కోశాధికారి సిరుపరుపు గౌరీశంకర్ గారు, అలాగే ఉపాధ్యక్షులు రొంగల్ సంతోష్ గారు, రామకృష్ణ గారు, అలాగే మిగిలిన సభ్యులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి పిల్లలు ఈరోజు ఏదైతే పురస్కారం పొందారో వారి యొక్క తల్లిదండ్రులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పాత్రికేయ మిత్రులు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఈ వేదిక మీదుగా నేను చెప్పదలసింది ఏమనగా, ఎడ్యుకేషన్ ఇస్ ది పవర్ఫుల్ వెపన్ వీ కెన్ యూజ్ టు చేంజ్ వరల్డ్. అంటే మనం ఎడ్యుకేషన్ అనేది ఒక బలమైన ఆయుధం. ఆ ఆయుధాన్ని ఉపయోగించి మనం ప్రపంచాన్నే మార్చవచ్చు. ఎలా అంటే మనం బాగా ధనం సంపాదిస్తే ఆ ధనాన్ని మనం కాపాడాల్సి వస్తుంది. అదే మనం బాగా చదువు సంపాదిస్తే ఆ చదువు మనల్ని కాపాడుతుంది. ఈ వేదిక మీదుగా నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, పిల్లలందరికీ బాగా చదువుకోండి. మీ తల్లిదండ్రులకి, అలాగే మీ ఊరికి, మీరు పుట్టిన కులానికి మంచి పేరు తీసుకొచ్చి ఇంకా ముందుకు వెళ్ళాలని భగవంతుని కోరుకుంటూ, మీకు ఆ యొక్క శక్తి సామర్థ్యాలు దొరకాలని మీకు భగవంతుని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మరొకసారి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. విశాఖ వెలమ సంక్షేమ సంఘానికి అధ్యక్షుడిని సూరెడ్డి సత్యనారాయణ. మరి ఈరోజు ఏదైతే 10th క్లాస్ చదువుకున్న పిల్లలకి ప్రతిభా పురస్కారాలు అందజేయడానికి ర్యాంక్ వారీగా 1, 2, 3 స్థానాల్లో వచ్చిన వారికి గ్రేటర్ విశాఖ వెలమ సంఘం కమిటీ తరఫున వాళ్ళని ప్రత్యేకంగా ఆహ్వానించి సన్మానించి వారికి కొంత నగదు ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ ప్రతిభ పురస్కారాలు కంటిన్యూ అవుతుంది. విద్యార్థులు కూడా ప్రోత్సహిస్తున్నాం. ఈవేళ మనం ఇక్కడ ప్రోత్సహించిన విద్యార్థుల్లో విద్యార్థి ఒకడు, 4 విద్యార్థినులు వచ్చారు. అంటే మన అభివృద్ధి కూడా ఎంత విధంగా ముందుకెళ్తుంది అన్నది కూడా చాలా మంచిది. ఏదేమైనా మున్ముందు కూడా గ్రేటర్ విశాఖ వెలమ సంఘం నుంచి విద్య, వైద్య, రెవెన్యూ, పోలీస్ శాఖ కానీ ఎక్కడి నుంచి మీకు ఎటువంటి సహకారం కావాలన్నా మా సంఘం నుంచి పూర్తి స్థాయిలో కూడా అందిస్తామని చెప్పి మరోసారి మీకు అందరికీ మనం చేస్తూ నమస్కారం. నమస్తే, నా పేరు అల్లు నిహారిక. నేను తగరపాల్స శశిలో చదివాను. నా 7th నుంచి అక్కడే, 10th కంప్లీట్ చేశాను. రీసెంట్గా 589 స్కోర్ చేశాను.
యాక్చువల్గా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత వస్తుంది అంత బాగా ప్రిపేర్ చేస్తారు అని. బట్ వాళ్ళ ప్రిపరేషన్ వల్ల వచ్చిన స్టాఫ్ యొక్క ప్రోత్సాహం వల్ల నేను ఇది టార్గెట్ని రీచ్ అవ్వగలిగాను. అండ్ ఇది విని మా పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. దాన్ని విని నేను ఓకే అనుకున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడికి పిలిచారు, మాకు ఇలా చేస్తారు అని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు దిస్. హార్ట్ఫుల్గా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఇలాంటివి ఎన్నో వాళ్ళు చేయాలి అని చెప్పి లైఫ్ లాంగ్ కోరుకుంటూ థ్యాంక్స్. హై స్కూల్లో ఇప్పుడు నా 10th క్లాస్ పూర్తి చేశాను. నా 10th రిజల్ట్స్లోని నాకు 576 మార్క్స్ వచ్చాయి. ఆ మార్క్స్ బాగా వచ్చాయని చెప్పి ఈ వెలమ సంక్షేమ సంఘం వాళ్ళు మమ్మల్ని ఇక్కడికి పిలిచి మాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది అని మమ్మల్ని ఇక్కడ సత్కరించారు. అలాగే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మా ఫ్యూచర్లో వాళ్ళ సపోర్ట్ మాకు ఎంతో ఉంటుంది. అందుకు వీఆర్ సో గ్రేట్ఫుల్ టు దెమ్ అండ్ ఇట్స్ మై ప్లెజర్ బీయింగ్ హియర్. థ్యాంక్ యూ. అలాగే మా లాంటి విద్యార్థులకు కూడా వాళ్ళు ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.